గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ స్క్రీన్స్ గ్రీన్గా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ కొంత వీక్నెస్ కనపరిచింది. అక్కడ యునైటెడ్ హెల్త్ లాంటి కొన్ని షేర్ల పతనం డౌ జోన్స్ వీక్నెస్ కారణంగా చెప్పొచ్చు. కానీ టెక్ షేర్స్, టెస్లా వాజ్ అప్ ఆల్మోస్ట్ 7%. అలాగే ఆల్ఫాబెట్ 6%. నిన్న మనం అనుకున్నాం ఆల్ఫాబెట్ గురించి, అంటే గూగుల్ గురించి. సో గూగుల్ ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను ఆవిష్కరించిన విల్లో దీని పేరు. సో ఇది ఒక గేమ్ చేంజర్గా మార్కెట్ భావిస్తోంది. ఎందుకంటే ఏఐ హార్డ్వేర్ స్పేస్ ఇప్పటిదాకా ఎన్విడియాతో ఇక్కడ చూపిస్తుంది వేరేది. సరే, ఇది కూడా ఒక మంచి గేమ్ చేంజర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు కీ పార్ట్నర్ స్టేట్గా భావిస్తోంది. అక్కడ ఒక అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని, వైజాగ్లోనే, మరి ఎక్కడో కాదు, మన అభిమాన నగరం, అందాల నగరం వైజాగ్లో డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది గూగుల్. ఆ మధ్య మన లోకేష్ గారు గూగుల్ యూఎస్ వెళ్ళినప్పుడు గూగుల్ హెడ్ క్వార్టర్స్ని సందర్శించారు. అక్కడ వాళ్ళతో చర్చలు జరిపారు. దాని ఫలితమే ఈ డేటా సెంటర్ ప్రకటన. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక అతిపెద్ద ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్కు, వైజాగ్కు దక్కబోతోంది. ఎందుకంటే గూగుల్ లాంటి ఒక టెక్ మేజర్, ఇప్పుడే మనం గూగుల్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఆల్ఫాబెట్ ఏం చేస్తోంది, క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను వాళ్ళు ఆవిష్కరించబోతున్నారు. కమర్షియలైజేషన్కి టైం పడుతుంది, కానీ ముందుగా ప్రకటన అయితే చేసేసారు. విల్లో ఈజ్ హియర్ అంటూ. సో అటువంటి ఒక టెక్ మేజర్ ఆంధ్రప్రదేశ్కి వస్తే, గతంలో మనం చూసాం మైక్రోసాఫ్ట్ రావడంతో హైదరాబాద్ ముఖ చిత్రం ఏ విధంగా మారింది, అక్కడ నుంచి ఎంత ర్యాంపప్ జరిగింది. మైక్రోసాఫ్ట్ రాగానే ఒరాకిల్ వచ్చేసింది, ఆ తర్వాత చాలా ఎంఎన్సీ కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. అలాగే ఇప్పుడు గూగుల్ రాక అనేది, గూగుల్ ఆంధ్రప్రదేశ్ రావడం అనేది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. తప్పకుండా మరిన్ని ఎంఎన్సీలు వస్తాయి. ఇంకా అక్కడ నుంచి ఐటీ హబ్గా, ముఖ్యంగా డీప్ టెక్ హబ్గా ఆంధ్రప్రదేశ్, వైజాగ్ అవతరించే రోజులు ఎంతో దూరంలో లేవు. సో ఆల్ ది బెస్ట్ లోకేష్ గారు అండ్ సిబిఎన్ గారు. మీ డైరెక్షన్లో, మీ నేతృత్వంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ వడివడిగా ముందుకు అడుగులు వేస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ హార్డ్వేర్ స్పేస్. ఇప్పటివరకు ఎన్విడియా డామినేట్ చేస్తుంది. సో దీనిలో ఇప్పుడు గూగుల్ కూడా లేదు, మేము ఒక విల్లో అనే పేరుతో ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను మేము రూపొందించాం. ఇది ఏ సమస్యనైనా, ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లమ్నైనా 5 నిమిషాల లోపే సాల్వ్ చేస్తుంది. వేరాజ్ ఇంతకుముందు మనం సూపర్ కంప్యూటర్స్ అనుకుంటున్నాం, కాస్త అవన్నీ 10 సెప్టిలియన్ ఇయర్స్ పడుతున్నాడు. సెప్టిలియన్ అంటే బిలియన్ల కొద్ది సంవత్సరాలు అన్నమాట. ఆ పనిని 5 నిమిషాల్లో చేసేస్తుందట విల్లో. అందుకనే ఐ థింక్ ఆల్ఫాబెట్ ఈజ్ వన్ స్టాక్ టు గో అండి. ఎవరైనా యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఇప్పుడు ఎన్విడియా కంటే కూడా ఆల్ఫాబెట్లో దేర్ ఇస్ ఎ బిగ్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. అఫ్కోర్స్ టెస్లా నిన్న 6% పెరిగింది. అలాగే ఎక్సెప్ట్ యాపిల్, అమెజాన్, మెటా ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా నిన్న క్లోజ్ కావడం చూసాం. టెక్ స్టాక్స్ లీడ్ చేశాయి. అందుకని నాస్డాక్ 1.76% లాభపడింది. అడోబీ ఒకటే 8% డౌన్, ఎందుకంటే 2025 అవుట్లుక్ ఈ కంపెనీ ప్రకటించింది, చాలా నిరాశపరిచింది. సో మన నిఫ్టీ అయితే నిన్నంతా కూడా 100 పాయింట్స్ రేంజ్లోనే ట్రేడ్ అయింది. ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. సో వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ లాస్ట్ వీక్ అయితే గందరగోళంగా జరిగింది. ఆప్షన్స్లో ప్రీమియమ్స్ అటు ఇటు మారి ట్రేడర్లను నానా హైరానా పెట్టింది. ఈరోజు కూడా బహుశా అలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్స్ బీ కేర్ఫుల్. ఇవాళ రేంజ్ వైడెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బహుశా 24,800 ఆన్ ది అప్పర్ సైడ్, అలాగే 24,400, 500 ఆన్ ది లోవర్ సైడ్, ఇలా మనకు ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది మనం ప్రతిరోజు అనుకుంటున్నట్లుగానే స్టాక్ స్పెసిఫిక్ మార్కెట్ ఇది. ముఖ్యంగా స్మాల్ క్యాప్స్ చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి.
స్టాక్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైక్ వచ్చింది కదా అని మన స్టాక్స్ అన్నీ గొప్పగా పెర్ఫామ్ చేయాలి మన దగ్గర ఉన్న స్మాల్ క్యాప్స్ అన్నీ అంటే కుదరదు. చాలా స్టాక్ రొటేషన్, సెక్టర్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. కానీ నిన్న క్లోజింగ్ బేసిస్లో 19,657 దగ్గర స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. సో ఇండియన్ మార్కెట్స్ ప్రత్యేకత ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు. ఎందుకంటే ఇక్కడ పవర్ ఆఫ్ రిటైల్ మనీ ప్లే చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్సే మార్కెట్ డైరెక్షన్ని, నిఫ్టీ డైరెక్షన్ కాదు, ఓవరాల్ బ్రాడర్ మార్కెట్స్ డైరెక్షన్ని రిటైల్ ఇన్వెస్టర్సే డ్రైవ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మిడ్ క్యాప్ ఇండెక్స్ వంతు వస్తుంది. ఎందుకంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ ఐ థింక్ 2.7% అవే ఫ్రమ్ ఇట్స్ హై, ఆల్ టైమ్ హై. అలాగే బ్యాంక్ నిఫ్టీ వంతు కూడా వస్తుంది. నిఫ్టీకి ఇంకా టైం ఉంది, ఎందుకంటే మోర్ దాన్ 6% గ్యాప్ ఉంది ఆల్ టైమ్ హైని టచ్ చేసేందుకు. సో ఇది మనకు అనిపిస్తుంది. యూఎస్లో అయితే సిపిఐ డేటా, కోర్ సిపిఐ డేటా కొద్దిగా ఎక్కువ వచ్చినప్పటికీ అక్కడ ఇప్పుడు 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ను అనౌన్స్ చేస్తారు. బహుశా 18th రోజు జరిగే ఎఫ్ఓఎంసీ మీటింగ్లో 0.25% వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. మన దగ్గర కూడా దానికి రంగం సిద్ధమవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మన రిటైల్ సిపిఐ డేటా వస్తుంది ఈరోజు, ఐ థింక్ మార్కెట్ అవర్స్ తర్వాత ఇప్పుడు. సో అది ఏమాత్రం సానుకూలంగా వచ్చినా కూడా కొత్త గవర్నర్ మన దగ్గర కూడా వడ్డీ రేట్లను మొట్టమొదటిసారిగా తగ్గించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే శక్తికాంత్ దాస్ గారు వెళ్ళిపోబోతూ సిఆర్ఆర్ కట్ ప్రకటించి వెళ్ళారు. ఇప్పుడు కొత్త గవర్నర్ మల్హోత్రా గారు ఐ థింక్ హీఈస్ లైక్లీ టు కట్ ది రేట్స్. వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ మాత్రం ఈరోజు చాలా కీలకం, జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు. ఎఫ్ఐఎస్ నిన్న మళ్ళీ సెల్ చేశారు, 1000 crores సెల్లింగ్ చేశారు. డిఐఎస్ 2000 crores బయింగ్ చేశారు. కాబట్టి నెట్ పాజిటివ్గానే మనకు ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ జరిగాయి. అయితే ఓవరాల్గా మాత్రం రిటైల్ ఇన్వెస్టర్స్లో మళ్ళీ ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది తిరిగి ప్రవేశించింది. రకరకాల ఎక్స్పెక్టేషన్స్ అప్పుడే మొదలయ్యాయి రాబోయే బడ్జెట్కి సంబంధించి. ఇప్పుడు బడ్జెట్లో రైల్వేస్కి పెద్ద ఎత్తున క్యాపెక్స్ ఉంటుంది, ఎలకేషన్స్ ఉంటాయి, క్యాపెక్స్ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో రైల్వే స్టాక్స్ ఈ మధ్య బాగా మనం పెరగడం చూసాం. నిన్న కూడా చూసాం ఐఆర్ఎఫ్సి లాంటి స్టాక్స్ 6% పెరగటం. అలాగే ఐటీ స్టాక్స్లోనూ కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ ఈజ్ ఎట్ ఆల్ టైమ్ హై. సో మనం యూఎస్లో ఇయర్ టు డేట్ చూస్తే ఎన్విడియా 190% పెరిగింది, నెట్ఫ్లిక్స్ 100% పెరిగింది, మెటా 83% పెరిగింది. మన దగ్గర కూడా ఐటీ స్టాక్స్లో అటువంటి రిటర్న్స్ ముఖ్యంగా మిడ్ క్యాప్స్లో చూసాం. ఈవెన్ లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో కూడా మంచి రిటర్న్స్ ఈ సంవత్సరంలో, ఈ ఏడాదిలో చూసాం. గోయింగ్ అహెడ్ నెక్స్ట్ 1 year కూడా ఐటీ స్టాక్స్ని తప్పకుండా పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ డేట్ మీరు గమనించుంటారు, 12/12/24, 12 + 12 = 24 మనకు తెలిసిందే. సో అటువంటి ఒక విచిత్రమైన అంకె మన క్యాలెండర్లో కనిపిస్తోంది, 12/12/24. సో ఇది చూద్దాం ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయో. కుటుంబరావు గారు, ఏమిటి ఇవాళ 12/12/24 ఎటువంటి ట్రేడింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు? నేనైతే పెద్ద సిగ్నిఫికెన్స్ ఇవ్వట్లేదండి దానికి, ఎందుకంటే న్యూమరలాజికల్లీ కాస్త ఫ్యాన్సీగా అనిపించవచ్చు కానీ ఏదో సిగ్నిఫికెన్స్ ఉంటుందని అయితే అనుకోవట్లేదు. మార్కెట్స్ మాత్రం చూస్తున్నాం గత ఫ్యూ సెషన్స్ లో కూడా రేంజ్ తగ్గిపోయింది, నారో అయ్యింది, కానీ మూమెంట్స్ అంతా కూడా బ్రాడర్ మార్కెట్ లో ఉంటున్నాయి. ఫ్రంట్ లైన్ లో ఇండెక్స్ స్టాక్స్ అనమాట సిగ్నిఫికెంట్ గా ఇండెక్స్ ని మూవ్ చేసే అంత అనమాట, బెంచ్ మార్క్ ఇండిసెస్ ని, నిఫ్టీని, సెన్సెక్స్ ని మూవ్ చేసే అంత విధంగా అయితే మూవ్ అవ్వట్లేదు. సెక్టార్ స్పెసిఫిక్ గా రొటేషనల్ బేసిస్ లో అవుతున్నాయి. లైక్ నిన్న సిమెంట్ స్టాక్స్ మార్నింగ్ అనుకున్నట్టు కాస్త బెటర్ గా పెర్ఫామ్ చేయటం, కానీ వేరే స్టాక్స్ కొన్ని ట్రాక్ చేయటం కూడా మనం చూస్తున్నాం. యాక్షన్ అంతా కూడా మీరు అన్నట్టు నిన్న కూడా మనం పాయింట్అవుట్ చేసినట్టు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ ఎస్పెషల్లీ మైక్రో క్యాప్స్ లో కూడా యాక్షన్ తిరిగి నెలకొంది. అండ్ హిస్టారికల్ హైస్ కనమాట ఆ ఇండిసెస్ వెళ్ళటం కూడా చూస్తున్నాం, స్మాల్ క్యాప్ ఇండిసెస్ అండ్ ఇప్పుడు ఈవెన్ మిడ్ క్యాప్ ఇండిసెస్ కూడా అనమాట అటెంప్ట్ చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ సెటిల్మెంట్ వీక్ అయినా సరే, వీక్లీ సెటిల్మెంట్ వీక్ అయినా కూడా నేను పెద్దగా వొలటిలిటీ ఉంటుందని అనుకోవట్లేదు. గోయింగ్ బై ది గ్లోబల్ క్యూస్ కానీ అండ్ ఇక్కడ ఇప్పుడు యాంటిసిపేషన్ ఏదైతే ఉందో అనమాట, నవంబర్ సిపిఐ ఇండెక్స్ బిలో 6% రావచ్చు ఇట్లా అని అనుకున్నప్పుడు మేబీ కాస్త షార్ట్ కవరింగ్ ఉంటే కనుక, ఎందుకంటే 24,500 డౌన్ సైడ్ అటెంప్ట్ చేసినప్పుడల్లా కూడా కాస్త షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయి. అయితే వాళ్ళు కూడా కవర్ చేయట్లేదు పొజిషన్స్ అనమాట, అది క్లియర్లీ తెలుస్తోంది అనమాట అక్కడ యాక్టివిటీ చూస్తూ ఉంటే.
అండ్ మనం 25,000 దగ్గరే నిఫ్టీ కాల్ ఆప్షన్స్ అన్నమాట పైలప్ అయి ఉన్నాయి. 24,700 దగ్గర కూడా కాస్త క్వాంటిటీ బిల్డప్ అయి ఉన్నాయి. కాబట్టి అన్లెస్ ఇంట్రాడేలో 24,700 పైన నిలబడి నిఫ్టీ నడిస్తేనే అనమాట కాస్త వాల్యూమ్ యాక్షన్ అయితేనే నేను అనుకుంటాం మీరు అన్నట్టు ఏమన్నా సిగ్నిఫికెంట్ వాలటిలిటీ జంప్ అయ్యి రావచ్చు అని చెప్పేసి అని అనుకుంటాం. కానీ చూస్తున్నాం విక్స్ కూడా తగ్గింది, వాలటిలిటీ బాగా తగ్గింది. అండ్ ఒక పక్కన రూపాయి ఇంకా హయ్యర్ లెవెల్స్ లోనే క్షీణించింది, 84.83 దగ్గర ఉంది. ఎఫ్ఐఐస్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ కూడా వెరీ స్మాల్ నెంబర్స్ అన్నమాట, 1,200 క్రోర్స్ అట్లానే ఉంటున్నాయి అనమాట. కాబట్టి పెద్ద సిగ్నిఫికెన్స్ ఇచ్చేంత నెంబర్స్ కూడా లేవాయి. అయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ నిన్న మళ్ళీ ఒక 2,000 క్రోర్స్ పైన కొనటం చూసాం. ఈ 1 వీక్ 10 days లో మనం చూడాల్సింది కూడా ఎక్కువగా లాక్ ఇన్ పీరియడ్ అయిపోయిన షేర్ లైక్ బజాజ్ హోమ్ ఫైనాన్స్ అవునండి, ఇట్లా చాలా స్టాక్స్ అనమాట లాక్ ఇన్ పీరియడ్ అయిపోయి ట్రేడింగ్ కి అలౌడ్ అవుతున్నాయి అనమాట. కాబట్టి వాటిలో ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంటుంది లాక్ ఇన్ అయిపోయిన స్టాక్స్ లో న్యూలీ లిస్టెడ్ కౌంటర్స్ లో అనేది చూడాలి. ఈవెన్ స్విగ్గీ కూడా వస్తున్నాయి అనమాట కొన్ని షేర్స్, అందుకని చెప్పేసి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని అంటారు. ఇటు ఎఫ్ఐ నెట్ షార్ట్స్ కూడా మనం చూస్తే కనుక అదే 46,000 47,000 దగ్గర ఓవర్ అయి ఉంటున్నాయి అనమాట. ఎఫ్ఎండోలో 6 స్టాక్స్ అనమాట బ్రాండ్ లిస్ట్ లో ఉన్నాయి. గ్రాన్యూల్స్, మన్నాపురం, మెట్రోపాలిస్, పీవీఆర్ ఐనాక్స్, ఆర్బిఎల్, కొత్తగా హిందుస్థాన్ కాపర్ ఎంటర్ అయింది పిఎస్2 స్పేస్ లో. నేను అనుకుంటాం ప్రీ బడ్జెట్ లో కూడా మేబీ యాంటిసిపేషన్, ఇందాక మీరు అన్నట్టు రైల్వే స్టాక్స్ పైన యాంటిసిపేషన్ ఉన్నాయండి. ఏదైనా సరే తిరిగి పిఎస్యు స్టాక్స్ లో కాస్త ఇంపాక్ట్ బెటర్ గా ఉండొచ్చు, ర్యాలీ కూడా ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి పిఎస్యు స్టాక్స్ లో అనుకుంటున్నాను. టెక్నికల్లీ సరే స్టాక్ స్పెసిఫిక్ గా రెడింగ్టన్ ఇలాంటి స్టాక్స్ లో కాస్త యాక్టివిటీ ఎక్కువ ఉండొచ్చు అనమాట. అండ్ లోకల్ స్టాక్ లో జెన్ టెక్నాలజీస్ లో కాస్త హైట్ అండ్ యాక్షన్ కూడా కనిపిస్తుంది. 2,000 పైన స్టాక్ ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోతుంది. కాబట్టి మేబీ ఇన్ మీడియం టర్మ్ అనమాట 2,400 ఆ లెవెల్స్ కూడా వెళ్ళొచ్చు. అయితే స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ లైక్ డామినోస్ ఓనర్షిప్ ఏదైతే జుబిలెంట్ గ్రూప్ ఉందో, భారతీయస్ గ్రూప్ అనమాట, ఇప్పుడు వాళ్ళు కోకాకోలా కూడా 40% ఈక్విటీ తీసుకోవటం చూసాం ఇండియన్ అవుట్ఫిట్లు. కాబట్టి దాని ఇంపాక్ట్ ఓవరాల్ గా వరుణ్ బెవరేజెస్ పైన కానీ మిగతా పైన ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూడాలన్నమాట యాజ్ ఆఫ్ నో. బట్ ఇన్ జనరల్ నేను అనుకోవటం మాత్రం మార్కెట్ స్టేబుల్ అవుతుంది. కాబట్టి మనం చెప్పడానికి కూడా యాక్షన్ సిగ్నిఫికెంట్ గా ఏం కనపట్ల స్టాక్ స్పెసిఫిక్ గా కానీ న్యూస్లు తప్పితే దాంతో డ్రైవ్ అవుతుంది మార్కెట్ అని చెప్పేసి కూడా అనుకోవాలన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా మేబీ క్యాబినెట్ లో అప్రూవల్, ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది, 1 నేషన్ 1 పోల్ దీనిపైన కాస్త అగ్రెసివ్ గా ముందుకెళ్దాం అని చెప్పేసి క్యాబినెట్ లో అప్రూవ్ చేసి ఈ సెషన్ లో మూవ్ చేస్తారా, మూవ్ చేస్తే దాని పొలిటికల్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా కాస్త అబ్జర్వ్ చేయమంటారు. అయితే ఇటు ఐటీ స్టాక్స్ లో ఏదైతే కనుక యాక్టివిటీ నడుస్తుందో దానికి వన్ ఆఫ్ ది ఇండికేషన్ సెక్టర్ బెటర్ గా ఉందంటారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చూస్తే చాలా వరకు జీసీసీస్ కోసం అన్నమాట, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏవైతే పెడుతున్నాయో వరల్డ్ మల్టీనేషనల్స్ అన్నమాట ఇండియాలో, దానికి రిక్రూట్మెంట్ హ్యూజ్ గా అవుతుంది అనమాట క్యాంపస్ లో. కాబట్టి అది కేర్ఫుల్ గా చూడమంటాను. మేబీ ఐటీ స్టాక్స్ ఈవెన్ టైర్ 2 ఐటీ స్టాక్స్ లో కూడా కాస్త యాక్షన్ పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. అయితే బ్రోకరేజ్ హౌసెస్ దగ్గర నుంచి కూడా వచ్చే రిపోర్ట్స్ బట్టి, హెచ్ఎస్బిసి రిపోర్ట్ కానీ దీన్ని బట్టి చూస్తే ఫార్మా ఆల్సో ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ బెటర్ అనమాట. వర్స్ట్ అయిపోయింది ఇక్కడి నుంచి కూడా అనమాట. సిప్లా కానీ, సన్ ఫార్మా కానీ, టారెంట్ కానీ, ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తాయి అని చెప్పేసి హెచ్ఎస్బిసి రిపోర్ట్ ఏదైతే వచ్చిందో మేబీ ఆ స్టాక్స్ పైన మైల్డ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. నిన్న కొత్తగా మళ్ళీ అనమాట యాక్టివిటీ వచ్చిన స్టాక్స్ చూస్తే ఇటు మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ లో సన్ ఫ్లాగ్ ఒకటి హ్యూజ్ ప్రైజ్ యాక్షన్ వచ్చింది నిన్న. వాల్యూమ్ తో పాటు 16% పెరగటం చూసాం. అండ్ లిస్టింగ్ తర్వాత క్వైట్ గా ఉన్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఆర్కే స్వామి ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నిన్న పెద్ద మూవ్ చేసి 267 వెళ్ళింది. కొన్ని సబ్జ్యూడ్ గా ఉన్న స్టాక్స్, సడన్ గా యాక్టివిటీ వచ్చిన స్టాక్స్ లో మాత్రం కొంచెం కాషియస్ గా ఉండమని చెప్పంటాను. ఎందుకంటే ఫిజిల్ అవుట్ అయిపోవచ్చు యాక్షన్, అది మనం చెప్పలేం. నిన్న జిఐపిసి లో కూడా దాదాపు 12% పైన ప్రైజ్ యాక్షన్ కనిపించింది, గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ అనమాట. కాబట్టి ఓవరాల్ గా స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది, సెక్టర్ రొటేషన్ నడుస్తూ ఉంటుంది. ప్రిపేర్ అవ్వమంటాం సెక్టర్ రొటేషన్ కి. ఒక రోజు బాగా పెరిగిన సెక్టర్ నెక్స్ట్ డే అనమాట కాస్త ఓవర్ సోల్డ్ ఉన్న సెక్టర్లకి షిఫ్ట్ అయిపోయి అనమాట. వీటిలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తుంది. ట్రెంట్ ఒకటి ఎగ్జాంపుల్, ఓ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి అనమాట వీక్ గా ఉన్న స్టాక్ నిన్న దాదాపు 2.5-3% పెరగటం చూసాం. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నిన్న అదే సర్ప్రైజింగ్ అని అనమాట.
నెస్లే కానీ బ్రిటానియా కానీ ఇలాంటివన్నీ కూడా నిన్న స్టేబుల్ గా 1-2% పెరగటం కూడా చూసాం. కాబట్టి ఓవర్ సోల్డ్ కౌంటర్స్ లో ఎక్సెసివ్ షార్ట్స్ కూడా అటెంప్ట్ చేయొద్దు అని అంటాను. సెక్టర్ రొటేషన్ లో వాటిలో రికవరీ ఉండొచ్చు. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్. మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది. ఇయర్ ఎండ్ ఓన్లీ 2 weeks ఉంది. బడ్జెట్ ప్రీ బడ్జెట్ కి మార్కెట్ ప్రిపేర్ అవుతుంది. ఆల్రెడీ న్యూస్ ఫ్లో స్టార్ట్ అయింది బడ్జెట్ కౌంటర్స్ ఎట్లా ఉండొచ్చు అని చెప్పేసి. కాబట్టి అగ్రెసివ్ గా సెల్లింగ్ అయితే ఇక్కడ అవాయిడ్ చేయమంటాను. బయింగ్ కూడా టెక్నికల్ ఫ్యాక్టర్స్ చూడమంటాను. ఎక్కడైతే రెసిస్టెన్సెస్ క్రాస్ అయితేనే అగ్రెసివ్ గా బయింగ్ చేయాలి కానీ, బట్ అదర్వైజ్ ఇట్ లుక్స్ మోర్ లైక్ ఏ ట్రేడర్ మార్కెట్ దట్ టు ఫర్ ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అని చెప్పేసి అని అంటారండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మనకు మార్కెట్స్లో ఎంత మాయాజాలం జరుగుతూ ఉంటుందంటే, ఆ మధ్య కూడా చాలామంది మనల్ని అడుగుతున్నవాళ్ళు మన ప్రోగ్రాంలో కూడా ఒక స్టాక్ గురించి, మిస్టాన్ ఫుడ్స్. ఇది మేము కొన్నామండి, మల్టీ బ్యాగర్ అవుతుందా, ఇలాంటివి మనం కోర్స్ మనం ఎప్పుడూ దాన్ని సజెస్ట్ చేయలేదు, రికమెండ్ చేయలేదు. అందరం కూడా మన అనలిస్టులు, నేను అందరం మిస్టాన్ అన్నప్పుడల్లా వద్దనే చెప్పేవాళ్ళం. సెబీ మొన్న ఒక వారం రోజుల క్రితం వాళ్ళకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ కంపెనీ జిఎస్టీ ఫ్రాడ్ చేస్తుంది, స్టాక్ మ్యానిపులేట్ చేస్తుంది, ఐటీ ఫ్రాడ్ జరిగింది, ఇలాంటివన్నీ. సో జిఎస్టీ కమిషనర్ లాస్ట్ అక్టోబర్లో లార్జ్ స్కేల్ బుక్ మ్యానిపులేషన్ చేశారు వీళ్ళంటూ చెప్పడం జరిగింది. అలాగే పిఎస్సి వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేశారు, అందులో కూడా సెబీకి కంప్లైంట్స్ వచ్చాయి. సో ఇంత మోసం చేస్తుంది ఈ కంపెనీ, ఫేక్ రెవెన్యూస్ బుక్ చేసి దాని మీద జిఎస్టీ ఏమీ పే చేయటం లేదు, అండ్ హ్యూజ్ ట్రేడ్ రిసీవబుల్స్ ఉంటున్నాయి. ఇలాంటివి అకౌంట్ బుక్స్ చూస్తే తప్పకుండా అందులో మనకు తెలుస్తుంది. టర్న్ ఓవర్స్ని, ప్రాఫిట్స్ని ఇన్ఫ్లేట్ చేసి చూపిస్తుందంటూ సెబీ ఫైండ్ అవుట్ చేసి ఇంటర్మ్ ఆర్డర్ పాస్ చేసింది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ ఛానల్స్లో లేదు, ట్విట్టర్లో, ఇటువంటి ప్లాట్ఫామ్స్లో ఈ స్టాక్స్ని మల్టీ బ్యాగర్ అవుతుంది, అంత అవుతుంది, ఇంత అవుతుంది, ఇప్పుడు కొనకపోతే మీరు చాలా నష్టపోతారు, కోల్పోతారు, ఇలా చెప్తూ చాలా మాయ చేసే, మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫండమెంటల్స్ జాగ్రత్తగా తరచి చూసి మాత్రమే. ఎందుకంటే ఈ కంప్లైంట్ సెబీ ఆర్డర్ రాకముందు 1600 crores మార్కెట్ క్యాప్ ఉండేది, నిన్నటికి 1000 crores పడిపోయింది. భవిష్యత్తులో ఇంకా ఎక్కడికి పోతుందో, పూర్తిగా మాయమైపోయినా కూడా ఈ కంపెనీ మనం ఆశ్చర్యపోకూడదు. మిస్టాన్ ఫుడ్స్ నిన్న పెరిగింది, మళ్ళీ అప్పర్ సర్క్యూట్ వేశారు 3 లోవర్ సర్క్యూట్ల తర్వాత. ఎంత మాత్రం ఇటువంటి కంపెనీల జోలికి వెళ్ళొద్దు, పూర్తిగా మన డబ్బు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఇవాళ నోవామా వెల్త్ అలాగే న్యూల్యాండ్ ల్యాబ్స్, ఈ రెండిట్లోనూ పెద్ద బ్లాక్ డీల్స్ జరగబోతున్నాయి. నోవామా వెల్త్లో ఎడిల్వైజ్ తన మొత్తం స్టేక్ను 7.1% స్టేక్ను అమ్మేయబోతోంది. క్లీనప్ ట్రేడ్ ఇది. అలాగే న్యూల్యాండ్ ల్యాబ్స్లో కూడా ఒక బల్క్ డీల్ జరుగుతుంది. అలాగే అల్యూమినియం స్టాక్స్ ఇవాళ లైమ్లైట్లో ఉంటాయి. రాబోయే బడ్జెట్లో ఈ అల్యూమినియం ఇండస్ట్రీకి కొన్ని రాయితీలు ఇస్తారు అనే ఒక వార్త వచ్చింది ఈరోజు. దాని ప్రభావం ఉండొచ్చు హిందాల్కో లాంటి స్టాక్స్ మీద. క్రాంతి గారు, ఒక కాలర్, మీకు నా ప్రశ్న కాకుండా ఈరోజు కాలర్ ప్రశ్న ఇస్తున్నాను. ఒక మెయిలర్ ప్రశ్న, ఎంవిఎస్ఎన్ రాజు పంపించారు. ఆయన ఇన్ఫీబీఎం కొన్నారట 37 రూపాయల్లో, 6000 షేర్లు. హెచ్ఎల్వి 29 రూపీస్లో ఉన్నాయి. బజాజ్ హిందుస్థాన్ 29లో. ఈ ఇన్ఫీబీఎం అండ్ హెచ్ఎల్వి యావరేజ్ ఏమైనా చేసుకోవచ్చా? వసంత్ గారు, హెచ్ఎల్వి అయితే యావరేజ్ చేసుకోమని చెప్తాను. ఇన్ఫీబీమ్ వచ్చేసి వసంత్ గారు ఆయన హై ప్రైస్లో కొంచెం ఎంటర్ అయ్యారు, కానీ ఏంటంటే కంపెనీ రిజల్ట్స్ కనుక చూస్తే ట్రాక్లోనే ఉంది. నెక్స్ట్ రీసెంట్గా వీళ్ళు చేసిన ఒక గుడ్ థింగ్ ఏంటంటే రిడీఫ్ మెయిల్ అని ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక స్లంప్ వాల్యుయేషన్స్లో ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. కంపెనీ ఈజ్ ఆన్ ట్రాక్ వసంత్ గారు, కానీ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఈ లెగసీ ఇష్యూస్, ప్రీవియస్గా ఉన్నటువంటి ఒక టార్నిష్ ఇమేజ్ అనేది ఈ కంపెనీ మీద ఓవర్ షాడో అవుతుంది. అందువల్ల పెద్ద ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ అయితే లేదు ఈ కంపెనీ యొక్క ఓవరాల్ బయింగ్ ప్యాటర్న్స్లో, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్లో. అందువల్ల ఒక సబ్డ్యూడ్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంది, కానీ అయితే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమంటాను. వాల్యుయేషన్స్ అయితే అట్రాక్టివ్గా ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు న్యూ ఏజ్ బిజినెసెస్లో కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం అనుకున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటిలో కూడా వాళ్ళ యొక్క
ఎబిలిటీస్ని మరియు ఏదైనా ఒక ఎక్విజిషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు వసంత్ గారు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ బజాజ్ హిందుస్థాన్ అయితే కూడా షుగర్ స్టాక్స్ ఇక్కడ నుంచి ఒక ర్యాలీ రావడానికి అవకాశం ఉంది వసంత్ గారు. సో అందువల్ల షుగర్ స్టాక్ బజాజ్ హిందుస్థాన్ కూడా హోల్డ్ చేయమని చెప్తాను. రామకృష్ణ గారు, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే ఎలా ట్రేడ్ చేయాలి? గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ 4 సెషన్స్ నుంచి చూస్తూనే ఉన్నాము టోటల్ కన్సాలిడేషన్. ప్రీవియస్ థర్స్డే రేంజ్లోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో జనరల్గా ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా మార్కెట్స్ ఒక ర్యాలీ చేసి కన్సాలిడేషన్ అవుతుంటే నెక్స్ట్ 75% ప్రాబిలిటీతో మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో అదే జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా చుట్టుపక్కల మనం అన్ని విషయాలు కనుక అబ్జర్వ్ చేస్తుంటే నాస్డాక్ ఆల్ టైమ్ హైకి 20K 20,000 లెవెల్కి వెళ్ళటం, అలాగే అన్ని ఇండికేటర్స్ పాజిటివ్గా ఉండటం, ట్రెండ్ పాజిటివ్గా ఉండటం, ఇవన్నీ సంకేతాలుగా చెప్పుకోవచ్చు. సో ఈ కన్సల్టేషన్ ఈ రోజు కంప్లీట్ అవుతుందా, లేకపోతే రేపటి నుంచి ర్యాలీ వస్తుంది అనేది, లేకపోతే ఈ రోజే ర్యాలీ వస్తుంది అనేది మనం వెయిట్ చేయాలి. సో ఓవరాల్గా రెసిస్టెన్స్లు సపోర్ట్స్ ఏమీ మారలేదు, ఎందుకంటే మార్కెట్స్ అదే రేంజ్లో ఉండిపోవడంతో సేమ్ రెసిస్టెన్స్లు సేమ్ సపోర్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో రెసిస్టెన్స్ 25,000 ఒక బిగ్ రౌండ్ నెంబర్గా అక్కడ రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేటప్పటికి 24,200గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ రైటింగ్ డేటా చూస్తే 24,650 కాల్, అట్లాగే 24,500 పుట్, అంటే చాలా నారోగా వచ్చేసాయి, అంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి. సో ఈరోజు రేంజ్ అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేసు మార్కెట్ కనుక ఏదన్నా ఒక డైరెక్షనల్ మూవ్ తీసుకున్నట్లయితే 24,721 ఈరోజు ఇంట్రాడే హర్డిల్ మార్కెట్కి. ఆ రేంజ్ కనుక 24,721 దాటితే క్లియర్గా లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయాలి అక్కడ. సో అటెంప్ట్ చేసి ట్రేడర్స్ పర్టికులర్గా అటెంప్ట్ చేసి అక్కడ ప్రాఫిట్ చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే సపోర్ట్స్ కనుక చూస్తే 24,566 ఈ ప్రైస్ పాయింట్కి వచ్చినా కానీ లాంగ్ అటెంప్ట్స్ చేయొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ సినారియోని లాస్ట్ 4 days నుంచి ప్రీవియస్ థర్స్డే రేంజ్లో ఉండటం, కాకపోతే నిన్న కొంత నెగిటివ్గా ట్రేడ్ అయింది, -186 పాయింట్స్ నష్టంలో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అంతకుముందు ప్రీవియస్ డే ప్రాఫిట్స్ ఏదైతే ఉందో అవన్నీ వైప్అవుట్ అయినాయి. స్టిల్ పాజిటివ్ ట్రెండ్ అయితే ఇంటాక్ట్గా ఉంది. సో రేంజెస్ చూస్తే 54,500 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్, అంటే ఆల్ టైమ్ హై కూడా ఉంది. అట్లాగే 52,600 అనేది మంచి సపోర్ట్గా ఉంది. ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే 53,500 అట్లాగే 53,500 పుట్టు రెండు ఒకే ప్రైస్ పాయింట్ దగ్గర కాలు పుట్టు ఉండటం మనం చూస్తున్నాము. సో టైట్ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో వసంత్ గారు, కుటుంబరావు గారు, ఇందాక కాషన్ చేసేటప్పుడు ఎస్ఎంఏ ఇండెక్స్ కూడా చెప్పాల్సిందండి. బిఎస్సి ఎస్ఎంఏ ఇండెక్స్ కూడా రికార్డ్ హైకి వెళ్ళింది. ఓకే, 3 weeks లోనే దాదాపు 18% పెరిగింది. అండ్ ఎస్ఎంఈలో ఎట్లాంటి డేంజరస్ మూవ్స్ అవుతున్నాయో కూడా మనం అబ్జర్వ్ చేయాలి. కొంచెం కాషన్ అవసరం ఆ స్టాక్స్ లో. ఓకే, అక్కడ ఏంటంటే మంచిని చెడుని మనం సెపరేట్ చేసి చూడాలి. ఎస్ఎంఈ స్పేస్లో దేర్ ఆర్ ఆల్సో మెనీ గుడ్ కంపెనీస్, అలాగే స్కామ్ కంపెనీలు కూడా మెయిన్ బోర్డులోనే ఉంటాయి. ఇప్పుడు ఈ మిస్టాన్ ఫుడ్స్ అనేది మనకు మెయిన్ బోర్డులో కంపెనీనే కాబట్టి ఎక్కడ చెడు ఉంటే అక్కడ దాన్ని మనం సెపరేట్ చేసి దాని జోలికి వెళ్లకుండా ఉండడం అనేది అత్యవసరం. థ్యాంక్ యూ కుటుంబరావు గారు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? రవి అండి. అడగండి రవి. సార్ నేను హెచ్బిఎల్ పవర్, ఇంకోటి బిఓబి, ఇంకోటి ఏంటంటే ఎన్సిసి, 3 కూడా 300 ఎట్ ద రేట్ ఆఫ్ 40లో తీసుకున్నాను సార్. 3 కూడా 40 రూపాయల్లోనా? 3 కూడా 40 రూపాయల్లో తీసుకున్నాను సార్. ఓకే, ఇప్పుడు హెచ్బిఎల్ పవర్ 100 అమ్మేసి నేను బజాజ్ మళ్ళీ ఇది ఉంది కదా సార్, ఇది జియో ఫైనాన్స్ తీసుకుందాము అనుకుంటున్నా. అట్లా తీసుకోవచ్చా లేదా? మిగిలిన ఇంకా అక్యుములేట్ చేయాలా? ఈ 3 అమ్మేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? లేదు సార్, ఒక హెచ్బిఎల్ పవర్ 100 అమ్మేసి జియో ఫైనాన్స్ అట్లా తీసుకుందాము అని అనుకుంటున్నాను. ఓకే, హెచ్బిఎల్ 40 రూపాయలు కొన్నారు, ఇప్పుడు మరి సుమారుగా 700 రూపాయలు అయింది స్టాక్. ఇది అమ్మేసి జియో ఫైనాన్స్ కుటుంబరావు గారు సజెస్ట్ చేస్తారా?
నేనైతే సజెస్ట్ చేయనండి, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ థింగ్ కంగ్రాట్స్ ఆయనకి. కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ 40లో కొన్నది ఇంతకాలం పట్టుకొని కూర్చున్నారు, హోల్డ్ చేస్తున్నారు, ప్రాఫిట్ ని రన్ చేశారంటే వెరీ ఫ్యూ పీపుల్ విల్ డూ ఇట్. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే కనుక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ రన్నింగ్ అంత కంటిన్యూస్ గా ప్రాఫిట్ రన్ చేసే వాళ్ళు ఒక 5-6% కూడా ఉండరు అనమాట. నన్ను కూడా కంగ్రాచులేట్ చేయాలి కుటుంబరావు గారు. కంగ్రాట్స్ మీకు కూడా హోల్డ్ చేస్తా ఉంటే. నేను కూడా 50 రూపాయల్లో కొన్నాను. ఎందుకంటే నేనైతే అమ్మేశానండి. నేను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా చెప్పినండి నేను, బట్ ఐ వాస్ వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ గాట్ అవుట్ వెరీ ఎర్లీ. ఇన్ఫాక్ట్ రిగ్రెట్ చేస్తున్నా దానికి ఇప్పుడు. నాకు ఈ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడంలో పిహెచ్డీ ఉంది నాకు. సో సంవత్సరాలు అలాగా. నేను హెచ్బిఎల్ ఇప్పుడు మారద్దు అని ఎందుకు చెప్తున్నానంటే అరౌండ్ 540 దగ్గర బాటమ్ అయ్యి స్టాక్ రీసెంట్లీ అనమాట. దట్టు అరౌండ్ యాజ్ రీసెంట్లీ యాజ్ నవంబర్ 3rd వీక్ లో కూడా 540-530 దగ్గర బాటమ్ అయ్యి ఓకే ఇది వరకు హై దగ్గర నుంచి తిరిగి ఫ్రెష్ ర్యాలీ స్టార్ట్ అయ్యి 720 వరకు వెళ్ళి 680 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతాం, 690 దగ్గర. ఐ ఫీల్ ఈ ర్యాలీలో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ 4 ఫిగర్ టచ్ అవటానికి స్టాక్. అంటే 4 ఫిగర్ నేను అనగానే ఏదో నెల రోజుల్లో అవుతుంది, 2 నెలల్లో అవుతుందని కాదు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లోపల అనమాట దెర్ ఈస్ ఎ డిస్టింక్ట్ పాసిబిలిటీ. ఇఫ్ ఎట్ ఆల్ Q3 ఎర్నింగ్స్ ఇన్ లైన్ వస్తే గనక ఆ ఇండస్ట్రీ బాగుంది, సెక్టార్ బాగుంది, అండ్ కాబట్టి స్టాక్ కూడా అనమాట నేను అనుకుంటా ఇక్కడ నుంచి ఫర్దర్ రిటర్న్స్ ఆఫ్ అనదర్ 25-30% ఈజీగా రిటర్న్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇచ్చే పాసిబిలిటీ ఉంది. కాబట్టి హోల్డ్ చేయమంటాను. జియో వచ్చేసేపాటికి ఇప్పుడు F&O లో కూడా వెళ్ళింది. కాబట్టి ఇదివరకటి ర్యాపిడ్ మూవ్స్ ఉండవు F&O లో స్టాక్స్ లో, అన్లెస్ అనమాట ఏదన్నా న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఏదన్నా ఉంటే తప్పితే ఒకేసారి 10% మూవ్స్ అట్లా ఉండటం కూడా కాస్త డిఫికల్ట్ అవుతుంది ఒక స్టాక్ F&Oకి వెళ్ళిన తర్వాత. అది గుర్తుంచుకోవాలి. ఒక ఎక్సైటింగ్ స్టాక్ అండి ఇప్పుడు హెచ్పిఎల్ పవర్. దే ఆర్ ప్రిడామినెంట్లీ మనందరూ తెలిసింది బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ ఇన్ పేరు. ఇప్పుడు ఐ థింక్ ఇంజనీరింగ్ అని పేరు మార్చినట్లున్నారు, హెచ్పిఎల్ ఇంజనీరింగ్ కింద. దే ఆర్ ఇండస్ట్రియల్ బ్యాటరీస్లో దే ఆర్ లీడర్స్ ఇన్ ది కంట్రీ. అండ్ ఈ రైల్వే, వందే భారత్ ట్రైన్స్, వీటన్నిటికీ కూడా ఈ కంపెనీనే బ్యాటరీస్ సప్లై చేస్తూ ఉంటుంది. అలాగే ఈ కవచ్ సిస్టమ్స్లో కూడా వెళ్ళినట్లున్నారు. ఇలాంటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ మీరు చేశారు, దాన్ని ఇంకా హోల్డ్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి హెచ్పిఎల్ పవర్లో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుంటూరు నుంచి ప్రసాద్ మాట్లాడుతున్నారు సార్. గుడ్ మార్నింగ్, అడగండి సార్. మరి దగ్గర ఓలా 105లో ఒక 5,000 షేర్లు ఉన్నాయి సార్. తర్వాత వోడాఫోన్ ఒకటి 10,500లో ఒక 10,000 షేర్లు ఉన్నాయి సార్. ఒకటి పొజిషన్ సార్. 10,000 షేర్లు ఉన్నాయా? అవును సార్, 105లో ఉన్నాయి సార్. ఈ మధ్య బాగా తగ్గినప్పటికీ కూడా అక్కడ నుంచి అభినందనీయంగా రికవర్ అయింది. 66 రూపాయల దగ్గరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ 100 రూపాయలు అయిపోయింది. క్రాంతి గారు ఏంటి ఓలా అంటారా? హోల్డ్ చేయమంటాను వసంత్ గారు, ఎందుకంటే కంపెనీ కొంచెం ఈ రీసెంట్గా అయినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి క్లామర్, నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళ మీద కన్జ్యూమర్ ఏదైతే కన్జ్యూమర్ కంప్లైంట్స్ ఇవన్నీ చాలా వచ్చాయి. ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ నుంచి కూడా వచ్చినటువంటి ఆర్డర్స్తో కొంచెం స్టాక్ బాగా ప్రెషర్గా ఫీల్ అయ్యి బోటం టచ్ అయ్యి మళ్ళీ తిరిగి రికవర్ అయింది వసంత్ గారు. నెక్స్ట్ వీళ్ళకి మెయిన్ క్రూషియల్ పాయింట్ వసంత్ గారు, నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత 2 quarters ఎర్నింగ్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మంచి రికవరీ కనుక వస్తే వసంత్ గారు స్టాక్ ఇక్కడి నుంచి కూడా చక్కగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆయన 2 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు, రెండు కొంచెం హై రిస్క్ జోన్ స్టాక్స్ అయ్యి వోడాఫోన్, నెక్స్ట్ ఓలా కూడా చూసినట్లయితే ఫ్యూచరిస్టిక్ గా ఉందన్నమాట స్టాక్. బట్ ఓవరాల్గా అయితే వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. 105 స్టిల్ ఫ్రమ్ ఈ రేంజ్ నుంచి కూడా ఆయనకి 20-35% రిటర్న్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. ముందు ప్రాఫిట్స్లోకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓలా ఎలక్ట్రిక్, ఆ తర్వాతే మిగతా అంశాలన్నీ కూడా. కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ని ఎలా రిడ్రెసల్ చేస్తున్నారు, ఇవన్నీ తర్వాత అంశాలు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఒక విన్నపం సార్. లాస్ట్ 2 సార్లు ఫ్రైడే రోజున మండే రోజున నన్ను లైన్లో పెట్టేశారు సార్. 8:59 నుంచి ప్రోగ్రామ్ అయిపోయిన దాకా లైన్లోనే ఉన్నాను సార్. నాకు కాలు కలపలేదు, ప్లీజ్. చూసారా, మీ నిరీక్షణ అప్పటి నిరీక్షణ ఇప్పుడు ఫలించింది. అట్లాగే అనుకోవాలి సార్. చెడులో కూడా మంచిది కొట్టాయి. గుడ్. ఏమీ బాధపడొద్దు. ఎప్పుడు కూడా కొన్ని అపజయాల తర్వాత విజయాలు తటస్థిస్తూ ఉంటాయి. కానీ హోల్డ్లోనే ఉండిపోతున్నా సార్ అరగంట సేపు, కానీ పని అవ్వట్లేదు. ఇప్పుడు అయిపోయింది కదా, అడగండి ఏమిటి ప్రశ్న? ఓకే సార్, కుటుంబరావు గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఆయన ఎప్పుడు సలహా చెప్పినా మేము డబ్బులు సంపాదించుకున్నాం సార్ బాగా. వెరీ గుడ్. రెండో సార్, శ్రీ పుష్కర్ కెమికల్స్
8 సంవత్సరాల క్రితం కొన్నాను సార్ 140 రూపాయలకి. Hmm. ఇప్పుడు 330 ఉంది సార్. రెండోది డైచి DAIICHIKARKRI. డైచి కర్కారియా కదా? ఎస్ సార్, ఎస్ సార్. క్రాంతి గారి ఫేవరెట్ షేర్ ఇది. సార్ ఆ మధ్య ఎక్కడో తిరుపతిలో ఎక్కడో చెప్పారు, క్షవరం అయిపోయినట్లుంది చాలామందికి. కానీ కొన్నదానికంటే ఎక్కువ ఉంది సార్, కానీ పెరగట్లేదు. మీకైతే బాగానే ఉందిలేండి. మీరు ఏ ప్రైస్లో కొన్నారు? 350 సార్. 350 కొని 408 రూపాయలు ఉంది. అమ్మాయ సంతోషం. అది ఆల్రెడీ 700 సరే, దాయిచి గురించి ఏమో మన క్రాంతి గారు చెప్తారు, పుష్కర్ కెమికల్స్ కుటుంబరావు చెప్తారు. పుష్కర్ కెమికల్ స్పెక్టాక్యులర్ గా పెరిగిందండి రీసెంట్ టైమ్స్ లో చూస్తే కనుక అనమాట. ఎందుకంటే స్టాక్ ఈవెన్ ఆగస్ట్ లో కూడా అనమాట, అరౌండ్ ఏప్రిల్ ఆగస్ట్ లో కూడా దాదాపు 180-200 బిలో ఉండేది. అక్కడి నుంచి స్టాక్ ఇప్పుడు 350 దాకా వచ్చింది. దెర్ ఈస్ ఎ రీజన్ అనమాట. ఎందుకంటే జస్ట్ అరౌండ్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్, సెప్టెంబర్ రిజల్ట్స్ అనే కాకుండా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఫ్యూ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ కంపెనీ విచ్ హ్యాస్ జీరో పొల్యూషన్ అనమాట. ఎందుకంటే మొత్తం 360 degrees వేలో అనమాట టోటల్ జీరో పొల్యూషన్ గా యూనిట్ ని ట్రాన్స్ఫార్మ్ చేయటం అనమాట. ఇలా పాతాళగంగా ప్లాంట్ కానీ ఇవన్నీ చేయటం, దాంతో కాస్త గ్రీన్ ఇన్వెస్టర్స్ అనమాట ఫ్యాన్సీ కూడా వచ్చింది స్టాక్ అనమాట. అందుకనే యాజ్ ఆఫ్ నౌ నన్ను అడిగితే కనుక ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంటారు. 310 అక్కడ ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటారు. లాస్ట్ కరెక్షన్ వచ్చినప్పుడు అనమాట అరౌండ్ 304, 305 దగ్గర ఒకసారి ఆగింది, హాల్ట్ వేసింది అనమాట. కాబట్టి దట్ షుడ్ బి ద ట్రేడింగ్ స్టాప్ లాస్. హోల్డ్ చేస్తే ఇట్ లుక్స్ ప్రాబబిలిటీ టు టచ్ ఈవెన్ 500 రూపీస్ కూడా. అండ్ మేబీ ఇప్పటికి 10 రూపీస్ పేడప్ షేర్ కాబట్టి ఏదన్నా స్టాక్ స్ప్లిట్ అట్లాంటిది కూడా రావచ్చు. ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోమంటాను, పెట్టుకుని హోల్డ్ చేయమంటాను. దైచి కూడా hold చేయమని చెప్తాను. దాయిచి ఏంటి 25 లక్షల నష్టం చూపించింది లాస్ట్ క్వార్టర్. ఈ క్వార్టర్లో ఏమన్నా లాభం వచ్చే అవకాశం ఉందా? వసంత్ గారు, ఫండమెంటల్ గా చూస్తే వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ గా ఈ స్టాక్. నెక్స్ట్ ఏంటంటే కొంచెం కెమికల్ స్టాక్స్ అన్ని కన్సాలిడేషన్ ఏంటి అట్రాక్టివ్? 126 PE దగ్గర ఉందండి. యా వసంత్ గారు, నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ రిజల్ట్స్ కనుక చూస్తే కనుక పిఈ న్యూట్రలైజ్ అవుతుంది. అదిరిపోతుందా ఇన్వెస్టర్ రిజల్ట్? నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ రిజల్ట్స్ చాలా బాగుండబోతున్నాయి ఈ కంపెనీస్కి. హోల్డ్ చేయమని చెప్తాను విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ ఇక్కడి నుంచి కూడా ప్రీవియస్ హైని డెఫినెట్గా స్టాక్ టచ్ అవుతుంది. లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవాలన్నా హోల్డ్ చేసుకోవచ్చు. ఏమో మరి నాకైతే అసలే నమ్మకం కలగట్లేదు. మీకు ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఓకే, లేకపోతే ఏంటి టర్న్ ఓవర్ ఏంటి, 36 కోట్లు ఏంటి, 25 లక్షల నష్టం ఏంటి? సరే, ఓవరాల్గా కెమికల్స్ బిజినెస్ డల్గా ఉందనేది వాస్తవమే. కానీ ఈ కంపెనీ పెద్దగా ఏమి వసంత్ గారు, యా కుటుంబరావు మీ దగ్గర స్టాక్ కి ఒక నీచ్ అడ్వాంటేజ్ ఉంది. అది ఏంటంటే పెట్రో దీంట్లో అనమాట, ఆయిల్ ఫీల్డ్స్ లో వాటిలో అనమాట ఇలా కపుల్ ఆఫ్ కెమికల్స్ ఏ అయితే వాడతారో ఇంకెవరు కూడా తయారు చేయరు. కాబట్టి ఇలా ఫార్చ్యూన్స్ కూడా లింక్ టు మోర్ ఎక్స్ప్లోరేటరీ యాక్టివిటీ, మోర్ ఆయిల్ డ్రిల్లింగ్ కానీ ఇలాంటివి ఎక్కువైనప్పుడు అనమాట దీనికి డిమాండ్ కూడా పెరుగుతుంది. మనం లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ చూసాం, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా సబ్డ్యూడ్ గా ఉంటాం. ఓన్లీ ఇప్పుడు జియో పొలిటికల్ రీజన్స్ తోటి స్ట్రెంగ్ అవటం తోటి మళ్ళీ కాస్త యాక్టివిటీ పెరుగుతాం. మేబీ హూ నోస్ ఫార్చ్యూన్స్ కెన్ టర్న్ అరౌండ్. ఎందుకంటే ఈ స్టాక్ నేను ఫస్ట్ ట్రాక్ చేయడం మొదలు పెట్టినప్పుడు 50 రూపాయలే, దట్ టు అరౌండ్ 7 years బ్యాక్. ఇప్పుడు అక్కడి నుంచి స్టాక్ అట్లీస్ట్ 400 దగ్గర స్టెబిలైజ్ అవుతుంది. అది సర్ప్రైజింగ్. ఓకే, సింగపూర్ కంపెనీకి మన ఇండియన్ కంపెనీకి పెళ్ళైతే జరిగినటువంటి పుత్రిక ఇది, 2 జాయింట్ వెంచర్. సో చూద్దాం, మన క్రాంతి గారి కుటుంబరావు ఇద్దరూ బుల్లిష్గా ఉన్నారు. మరి చక్కటి లాభాలను ఇస్తుందని ఆశిద్దాం. ఓకే, చిన్న రాజేష్ పాలయ్య గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. Good morning, Vasanji. Good morning, everyone. We'll just take a small break and greet you again. Sure. ఓకే, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో 24,604 దగ్గర 37 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది నిఫ్టీ. సెన్సెక్స్ కూడా ఇదే పరిస్థితి. బ్యాంక్ నిఫ్టీ 190 పాయింట్లు నష్టపోయింది. రాజేష్ జీ, టుడే వీ హ్యావ్ ది నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, but there is very little activity in Nifty these days. It's trading in a very narrow range. Action is concentrated in the mid and small cap space. So any trading sessions on the expiry day? So Vasanji, if you look at the previous weekly expiry for Nifty, it was very volatile and we have witnessed almost 300-400 point swing during the day itself
due to weekly expiry. True. Again, yeah. So we are holding bullish view for the Nifty, and I think till Nifty is holding about 24,550, one should remain on the long side of trade. Any minor dip should be used as a buying opportunity in the market. If you get opportunity to buy Nifty around 24,600, 580 zone, it's a buying zone for the Nifty. Your stop loss for Nifty spot should be placed at 24,540. I think these levels are important for intraday perspective. So in decline, one should be ready to buy a call option of 24,600. That's the call option where we are focusing. So I think if you, as we have already seen that, gap, little minor gap down opening. So 24,600 call option, which is now trading at around 57, 58 rupees. So I think if you get opportunity to buy this call option around 45 rupees, you can buy this call option with stop loss of 25 rupees. And on the higher side, 90 to 110 is the target where we are projecting for this call option. 24,600 కాల్ ఆప్షన్ కొనమంటున్నారు 45 రూపీస్ దగ్గరకు వచ్చినప్పుడు 25 రూపీస్ స్టాప్ లాస్, అలాగే 90 to 100 రూపీస్ టార్గెట్తో ఈ కాల్ ఆప్షన్ కొనొచ్చు. నిఫ్టీ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 24,625 రాజేష్ జీ. సో ఎనీ స్టాక్ స్పెసిఫిక్ ఐడియాస్? So currently we are focusing on railway stocks. A lot of buying action has been seen in most of the railway stocks. So I think IRFC and IRCON is our preferred choice at this moment. Both stock have witnessed breakout on the near-term, short-term chart. So IRFC can be looked at for upside target of 175 to 180. Your stop loss should be placed at around 160. IRCON is also looking bullish. We are projecting target of 245 to 250. Your stop loss should be placed at 226. Another stock that we are focusing on, that is Tata Communication. After a correction, there is a sign of reversal in this stock, and stock managed to give breakout. So I think Tata Communication can be looked at for positional perspective. Upside target around 1900 to 1920. Your stop loss should be placed at around 1790. So these three stocks for near term to short term trading perspective. Purely for intraday perspective, I think delivery is looking very promising, and the way buying interest has been emerged in last couple of days, I think delivery can be looked at. And I think for trading point of view, 400 to 405 would be the target. Your stop loss should be placed at around 386. 386 ఇప్పుడు 391 దగ్గర ట్రేడ్ అవుతుంది. డెలివరీ దిస్ ఈజ్ ఫర్ ఇంట్రాడే. మిగతావన్నీ కూడా టాటా కమ్యూనికేషన్స్, ప్రికాల్, ఐఆర్ఎఫ్సి, ఇర్కాన్ లాంటివి పొజిషనల్ ట్రేడ్స్గా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్ జీ. జూపిటర్ వ్యాగన్స్ రైల్వే స్టాక్స్ మనం మార్నింగ్ కూడా అనుకున్నాం. రైల్వే స్టాక్స్లో మళ్ళీ యాక్షన్ మొదలైంది. కెర్నెక్స్ మైక్రో ఈజ్ అప్ 5%, జూపిటర్ వ్యాగన్స్ ఈజ్ అప్ 5%, అలాగే టిటాగర్ వ్యాగన్స్ కూడా పెరిగింది. గ్లాండ్ ఫార్మా, లెమన్ ట్రీ, గ్లోబల్ హెల్త్, అజంతా ఫార్మా, గోదావరి పవర్, ఫైజర్, వేదాంత, పర్సిస్టెంట్ సిస్టమ్స్, బ్లూ డార్ట్, బిఎస్సి, హిందాల్కో ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా మనకు ఓపెన్ అయినటువంటి కౌంటర్స్. లూజర్స్ లిస్ట్లో నోవామా వెల్త్ బ్లాక్ డీల్ జరిగింది, ఆల్మోస్ట్ 5% డౌన్. కజారే సెరమిక్స్, రేమాండ్, ఐటీఐ, జీఈటీఎన్డి, టొరెంట్ పవర్, వెరాక్ ఇంజనీరింగ్, కంటైనర్ కార్పొరేషన్, ఎలికాన్ ఇంజనీరింగ్, నిపాన్ ఇలాంటి స్టాక్స్లో కొంత మనకు సెల్లింగ్ కనిపిస్తోంది. అలాగే ఒరాకల్ ఫైనాన్షియల్ నిన్నటి నష్టాల తర్వాత ఇవాళ కొద్దిగా కోలుకుంది. అలాగే ఎంఫసిస్ ఐటీ స్టాక్స్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అండ్ వన్ మోర్ స్టాక్ శక్తి పంప్స్, ఇది కూడా 3.7% పెరగటం చూస్తున్నాం. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. గుల్షన్ పాలీ గురించి అడుగుతున్నారు. కుమారి, సాయి కుమారి అడుగుతున్నారు. 2 సంవత్సరాల క్రితం కొన్నారు, దీన్ని ఇథనాల్ ప్లే కోసం కొన్నారు, లాభం లేదు, నష్టం లేదు, హోల్డ్ చేయొచ్చా? కుటుంబాలు హోల్డ్ చేయొచ్చా గుల్షన్ పాలీ? ఒక విధంగా చూస్తే ఈ స్టాక్ పోస్ట్ కోవిడ్ బాగా ర్యాలీ అయ్యి అక్కడ పీక్ అయిపోయిందండి. ఆ తర్వాత ఏంటంటే బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో అనమాట బిట్వీన్ 150 to 300 రేంజ్ లో లాక్ అయింది. నేను అనుకుంటాం ఇక్కడ నుంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అటు మాత్రం స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్తాను. ఎందుకంటే స్టాక్ తర్వాత స్ప్లిట్ కూడా అయ్యి అనమాట ₹1 పేడప్ అయిపోయింది. అండ్ లాస్ట్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ కూడా వీక్ గా ఉంది. వీళ్ళు శానిటైజర్స్ కానీ వీటన్నిటిలో కూడా హ్యూజ్ మనీ చేసుకున్నారు కోవిడ్ టైమ్స్ అప్పుడు, అరౌండ్ ద 2 years అనమాట. బట్ ఆ తర్వాత అనమాట వేరే ప్రోడక్ట్స్ లో సఫిషియెంట్ మనీ రావట్లేదు. నన్ను అడిగితే ఐ వుడ్ సెల్ ఆన్ ర్యాలీస్ అండ్ ఎగ్జిట్ అండి. క్లోజర్ టు 200 or 210 ఎగ్జిట్ అయ్యి వేరే స్టాక్ కి షిఫ్ట్ అవటం బెటర్.
న్యూలాండ్ ల్యాబ్స్ కూడా 4% డౌన్, బ్లాక్ డీల్ జరిగింది ఇందులో. ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఇవాళ నష్టం చూస్తున్నాం న్యూలాండ్ ల్యాబ్స్ ఓపెనింగ్ ట్రేడ్లో. తర్వాత మెయిల్ వాసు ఖతార్ నుంచి కేపీఐటీ, హ్యావెల్స్, హడ్కో, తేజస్ నెట్వర్క్స్ ఈ 4 కొందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం. 4 లక్షల రూపాయలు ఒక్కొక్క స్టాకులు, 1 లక్ష రూపాయలు అనుకుంటాను. క్రాంతి గారు ఎలా ఉంది లిస్ట్? కేపీఐటీ, హ్యావెల్స్, హడ్కో, తేజస్ నెట్వర్క్స్. క్రాంతి గారు వినిపిస్తుందా? ఓకే. హట్కో బై చేయొచ్చండి, తేజస్ కూడా బై చేయొచ్చండి. హట్కో కూడా ఇప్పుడు ఎఫ్ఎండోలోకి వచ్చిన తర్వాత కూడా వన్ ఆఫ్ ది బెటర్ పిఎస్యూ స్టాక్స్ అంటాను టు బై, బోత్ ఆఫ్ దెమ్ బై. ఓకే. ఇంకోటి స్టాక్ షార్ప్ మూవ్ చేస్తుందండి. పొద్దున్నే అడిగిన శ్రీ పుష్కర్ కెమికల్స్ అనమాట, ఇవాళ స్టాక్ హెస్ గోన్ అప్ బై అనదర్ 8% ఇవాళ. ఓకే. అలాగే వ్యారీ ఎనర్జీస్ కూడా ఇందులో కూడా ఏదో న్యూస్ ఉంది, 3.5% పెరిగింది ఈరోజు. అనిల్ కుమార్ అడుగుతున్నారు, రేమాండ్ లైఫ్ స్టైల్, మ్యాప్ మై ఇండియా ఈ రెండింటిలోనే ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. మ్యాప్ మై ఇండియా కరెక్షన్ వచ్చింది కాబట్టి కొనుక్కోవచ్చా మ్యాప్ మై ఇండియా? మ్యాప్ మై ఇండియాలో కరెక్షన్ కి కారణం ప్రమోటర్స్ వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇట్లా న్యూస్ రావడంతో కరెక్ట్ అయిందండి. బట్ ఆ తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు డినై చేయటము, మళ్ళీ అది ప్లాన్ డిఫర్ చేస్తున్నామని చెప్పిన తర్వాత స్టాక్ కొంచెం తిరిగి కంబ్యాక్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే కనుక హోల్డ్ అంటాను. ఫ్రెష్ బయింగ్ అయితే నేను అడ్వైస్ చెయ్యను. ఒకసారి ఇట్లా న్యూస్ ఫ్లో ఇట్లా కాంట్రడిక్టరీగా వచ్చినప్పుడు అనమాట కాస్త ఇంట్రెస్ట్ పోతుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. అడ్వాంటేజ్ ఉంది మ్యాప్స్ లో, యాపిల్ కి అనమాట వన్ ఆఫ్ ది మేజర్ సప్లయర్స్ కాబట్టి ఫిక్స్డ్ బిజినెస్ మోడల్ అన్ని ఉన్నాయి. కానీ బికాస్ ఆఫ్ దిస్ న్యూస్ ఫ్లో మేబీ స్టాక్ ఒకసారి తిరిగి కొనాలి అంటే కనుక 2000 పైన స్టెబిలైజ్ అయితేనే కొంటే బెటర్. ఓకే. సత్యనారాయణ మూర్తి విష్ణుప్రకాష్ కొందాం అనుకుంటున్నారు. కొన్నారు ఆల్రెడీ 100 షేర్లు 190లో కొన్నారు. దీన్ని లాంగ్ టర్మ్ కోసం అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే కరెంట్ లెవెల్స్లో ఎంటర్ కావచ్చు. రామకృష్ణ గారు, విపిఆర్సిఎల్ ఇక్కడ మరొక ప్రైస్ పాయింట్కి ఎంటర్ కావచ్చా? ప్రస్తుతం 319 ప్రైస్ ఉందండి. నెక్స్ట్ ఎంటర్ కాదలుచుకుంటే కొంత సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఎంటర్ కామని చెప్తాను. అరౌండ్ 300, 305 ప్రైస్ పాయింట్స్ దగ్గర ఎంటర్ కావచ్చు ఫ్రెష్గా. ఓకే. విఎన్డిసి చారీ రాజమండ్రి నుంచి ఎక్సైడ్ 217లో కొన్నారు, 18% లాస్లో ఉన్నారు. అలాగే కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఇది కూడా లాస్ట్లోనే ఉన్నారు. ఈ రెండు హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఎక్సైడ్ అండ్ కేపీఐ గ్రీన్. ఎక్సైడ్ ఏ రేట్లో కొన్నారండి? 217లో కొన్నాను, 575 సారీ 575లో 200 షేర్లు ఉన్నాయి. అదే 200 చేంజ్ అంటే ప్రాఫిట్ లోనే ఉన్నారు కదా అనుకున్నాను. 575 స్టాక్ కరెక్ట్ అయిందండి. మధ్యలో మనం ఎక్సైడ్ లో చూస్తే కనుక ఒక 2-3 డేస్ షార్ప్ లో స్టాక్ ఎట్లా పెరిగిందో చూసాం. అప్పుడు మేబీ వాళ్ళు ఇన్సూరెన్స్ సబ్సిడీ డీమర్జర్ అని ఇట్లా అని కూడా అనమాట. బట్ ఆ తర్వాత స్టాక్ కరెక్ట్ అయ్యి 600+ నుంచి అనమాట ఇప్పుడు 469 దగ్గర ఉంది. హోల్డ్ అంటానండి, బట్ ఆయన ప్రైస్ రావడానికి కాస్త టైం పట్టొచ్చు. ఓకే. తాడంకి సురేష్ డిక్సన్ టెక్నాలజీస్ 20% ప్రాఫిట్లో ఉన్నారు. రాజేష్, డిక్సన్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? హీస్ ఇన్ ప్రాఫిట్. Very strong setup for Dixon and series of higher top, higher bottom formation in this stock that clearly suggests that sustained buying is there in this stock. I think he may continue to hold this stock. At this juncture, I would suggest to have a trailing stop loss of 17,100, and I think this rally can extend to 18,500 level also. ట్రైలింగ్ స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి. అలాగే సైంట్ ఉన్నాయి, 15% ప్రాఫిట్లో ఉన్నారు. కుటుంబంలో హోల్డ్ చేయొచ్చా సైంట్? సైంట్ కూడా హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఎండోకి వెళ్ళింది స్టాక్. ఈవెన్ అదర్ కాకపోయినా కూడా ఇట్ ఈస్ ఏ స్టడీ పెర్ఫార్మర్ అట్లీస్ట్ మిడ్ క్యాప్ ఐటీలో అనమాట. ఏదో అవుట్ స్టాండింగ్ రిటర్న్స్ వస్తాయి అని కాదు, బట్ లాస్ కూడా రాదనమాట. బట్ రీసెంట్ హై నుంచి ఇప్పుడు ఆల్రెడీ 15% కరెక్ట్ అయింది స్టాక్. కరెంట్ లెవెల్స్ లో అయితే హోల్డ్ అంటాను. మధు అడుగుతున్నారు, 1000 షేర్స్ ఆయిల్ ఇండియా 465లో కొన్నారు షార్ట్ టర్మ్ కోసం. రాజేష్జీ, ఆయిల్ ఇండియా ఆఫ్ కోర్స్ ఈజ్ ఏ directly related to the crude prices. The share price moves in tandem with the crude prices. He bought it at 465. How is the short term outlook? Hold or sell? Oil India. This is again recently listed in F&O Universe. Stock is now trading near to its multiple support area.
which is very important for the stock. 460 is the important support area on the downside. I think if it manages to hold 460, there is a possibility that stock may give some pullback action. But in pullback, 485, 490 are the immediate hurdle. If it crosses those level, then possible target towards 525 we could see in near term to short term. So at this juncture, 458 should be your strict stop loss if you have bought it for trading point of view. ఓకే, సో మార్కెట్ గ్రీన్లోకి వచ్చింది. ప్రస్తుతం నిఫ్టీ 24,648 దగ్గర. రాజేష్, ఎనీ చేంజెస్ ఇన్ ది 600 కాల్ ఆప్షన్ ప్రీమియం చేంజెస్? So I think it is made a low of 52 now, trading at 60 rupees. So I think volatility is there. So you will get opportunity to buy around below 50 level. So I think that level would be the appropriate level to buy it. But yes, for trading point of view, I think one can focus on NBFC stocks also. Bajaj Finance, Shriram Finance, both stocks are looking promising. ఓకే, Bajaj Finance is also can be looked at for intraday perspective. We can see good traction. And Nifty levels are the same, and call option which we have suggested, I think one should wait for those level to initiate long. If you get, then only buy it. Bajaj Finance, we are projecting target of 7,200. 7,200 బజాజ్ ఫైనాన్స్ టార్గెట్ కొనుక్కోవచ్చు ఈవెన్ ఫర్ ఇంట్రాడే. థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.